అంటే రాజాసాబ్ కన్నా కూడా మనశంకర్ వరప్రసాద్ అనేది బాగుంది. సో కలెక్షన్ పరంగా అయితే వాటి మీద తేడా ఉంది, ఎందుకంటే అది పాన్ ఇండియా మూవీ, ఇది మన రీజనల్ మూవీ. కానీ ప్రజలు ఏది మెచ్చారు సంక్రాంతిలో అంటే బాస్ని మెచ్చారు అని చెప్పొచ్చు అన్న. సో రాజాసాబ్ కున్న మెయిన్ లెస్ ఏంటంటే సినిమా దగ్గర బాగుంది, లుక్స్ చాలా బాగున్నాయి, కానీ స్టోరీనే కొద్ది పడుతూ లేచినంత ఫీలింగ్ అయితే అనిపించింది. రెండు సినిమా చూసా, రెండు సినిమా కూడా నాకు పోల్చుకుంటే మనశంకర్ వరప్రసాద్ బాగా అనిపించింది. మనశంకర్ వరప్రసాద్ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. మన ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చరికి మన వెంకటేష్ రావడం చాలా ప్లేస్ అనమాట. ఈ రోజు కూడా ఈ రోజు వారం 1 వీక్ అవుతుంది, 216 కలెక్షన్స్ కొట్టిందంటే మజా కాదు కదా, అన్ని కోటి కొట్టడం అంటే ఆశ్రమస్ కాదు. ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ అంట 150 మంది మనశంకర్ వరప్రసాద్ సినిమాకి ట్రాక్టర్ కట్టుకుని సినిమా పోయారంటే ఆయన బాస్ యొక్క రేంజ్ ఏందని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఫ్యాన్స్ అవుతుంటారు, కానీ ఫ్యాన్స్ కాదు ఫ్యామిలీ ఆడియన్స్ అవుతుంటారు. అంటే ఏ రకంగా మన అనిల్ అప్పుడు క్యాచ్ చేశారన్న పాయింట్ విషయం ఆలోచించుకుంటే చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కూడా అన్ని బాగా అనిపించినాయి, మెగాస్టార్ గారు వింటేజ్ చాలా బాగా అనిపించింది, సో క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. సో రాజ్యసభ విషయంకి వస్తుంది అంటే మేము ట్రైలర్ లో కొన్ని సీన్స్ లేకపోవడం వల్ల నేను ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సో ముగ్గురు హీరోయిన్ కూడా అవసరమైన ఫీలింగ్ వచ్చింది మళ్ళీ దీని పార్ట్ 2 అని అట్టుగా. సో మెయిన్ గా అంత పెద్ద కట్అవుట్ ఉన్న స్టార్ ని పట్టుకొని ఈ రకంగా కొద్దిగా డిసప్పాయింట్ చేయడం అయితే బాగా. రెండిట్లో పోల్చుకుంటే మాత్రం అక్కడ రాజ్యసభలో పాటలు బాగాలేవు, మనశంకర్ వరప్రసాద్ పాటలు బాగున్నాయి. అక్కడ ఓన్లీ ప్రభాస్ గారు కేవలం ప్రభాస్ గారు చూడడానికే పోతారు, ఇక్కడ మన మెగాస్టార్ చూడడానికి పోతారు, అదే సేమ్ టైం వెంకటేష్ గారు చూడడానికి పోతారు. ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట. సో చూసుకుంటే అక్కడ మాతో డైరెక్టరే, కానీ ఇక్కడ ఓటమి ఎరిగని విక్రమార్కుల్లాగా ఉన్న వ్యక్తి ఎవరంటే అనిల్ రావుపూడి. సో మారుతి గారు సాధారణ సంక్రాంతికి ఎప్పుడు రారు, కానీ సంక్రాంతికి పెట్టిన పేరు అనిల్ రావుపూడి గారు. సో వీళ్ళు పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ఉంది, అవునని కాదన్నా. అక్కడ ఏంటంటే మాసు, హర్రర్, రొమాంటిక్ అక్కడ ఆ జోనర్, ఇక్కడ మొత్తం ఫ్యామిలీ జోనర్. కాబట్టి ఒక్క టికెట్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఫ్యాన్ వెళ్ళిపోతే ఫ్యామిలీ పోతుంది సినిమాకి. సో దానికి చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా అయితే దీనికి మళ్ళీ పార్ట్ 2 అటు ఏం లేవు కాబట్టి సో ప్రజలకు క్యూరియాసిటీ అయితే కలిగింది. సో బాస్ మీద ఒక రెస్పెక్ట్, సినిమాలో కంటెంట్ అన్ని కూడా ఎక్కువ కూడా హై స్కోప్ కూడా చూసుకుంటే ఎక్కడ రేటింగ్ చూసుకున్నా కూడా మనశంకర్ వరప్రసాద్ హై రేటింగ్ ఉంది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో అట్లా అవునని కాదన్నా కూడా ఇదే విన్ అని చెప్పొచ్చు. అనిల్ రావుపూడి గారిని కొంతమంది రాజమౌళి గారితో పోలుస్తున్నారు, అంత స్థాయి ఉందంటారా, హిందీ అంటారా, ఏం చెప్తారు మీరు? అన్న తనకి కూడా చాలా మంది చెప్పారు మిమ్మల్ని అనిల్ రాజమౌళితో పోల్చొచ్చా అంటే అంత గొప్ప అనేది కాదు అని అన్నాడు. కానీ అవునన్నా కాదన్న ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అన్న, ఆ మాట తీరు కానీ ఆయన యొక్క సినిమా యొక్క సక్సెస్ కానీ కనిపిస్తుంది అనమాట. సో అవునని కాదన్న మన వెండి తెరకి అయితే మంచి బంగారం లాంటి ఒక వ్యక్తి దొరికినాడు ఆయన అనిల్ రావుపూడి గారు. అద్భుతంగా ప్రతి ఒక్క సినిమా కూడా అల్లరిస్తాడు. ప్రజల యొక్క పల్స్, ప్రజల యొక్క నరం తెలుసు ఆయనకి, ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ ప్రజలు నవ్వుతారు, ఎక్కడ ఏ రకంగా ప్రజలు ఏమంటారు అట్రాక్ట్ అవుతారు అనే విషయం నాకు తెలుసు. కాబట్టి సో అనిల్ రావుపూడి గారు తీసుకున్న టేకింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అవునని కానీ పెట్టిన పేరు. ఇంకోటి ఏంటంటే మెగాస్టార్ గారి రాబోతున్న సినిమా కూడా పేరు వింటున్నా, మన ఐశ్వర్య రాయ్ ఉండబోతుందంట, ఏఆర్ రెహమాన్ ఉండబోతున్నాడంట. సో చూద్దాం కానీ బాస్ అయితే మంచి కంబ్యాక్ వచ్చిందన్న. సో బాస్ వింటేజ్ లుక్ ఎలా అనిపించింది? బాస్ వింటేజ్ లుక్ అద్భుతంగా అనిపించింది. ఆ కోట్ కానీ ఆ పంచకట్ట కానీ బాగా అనిపించింది. ఒకటి ఏదైనా బాస్ కి బోలశంకర్ ఫ్లాప్ అయిపోయింది, సో ఆశ్చర్య ఫ్లాప్ అయింది, కానీ ఈ సినిమా మాత్రం చాలా సక్సెస్ ఇచ్చింది. ఇవిలాగా కాదు మన మెగా ఫ్యామిలీ కూడా హరిహర్ విర్మల్ ఫ్లాప్ అయింది, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, బోలశంకర్ ఫ్లాప్ అయింది, కానీ 2026 మాత్రం మెగా ఫ్యామిలీకి అయితే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఇప్పుడైతే అంటే మెగాస్టార్ గారిని ఒకప్పుడు చూసిన మెగాస్టార్, ఇప్పుడు చూసిన మెగాస్టార్ అసలు ఏజ్ లో ఏం గ్యాప్ లేదు. ఆ ఉక్కు స్టెప్ చూడానన్న, ఆ ఉక్కు స్టెప్ అసలు ఆయన 70 ఇయర్స్ అంటే ఎవరు నమ్మడు. 25 ఏళ్ళ ఉన్న వ్యక్తి ఎలా డాన్స్ అలా డాన్స్ చేశాడు. ఉక్ స్టెప్ గానీ, మీసాల పిల్ల సాంగ్ గానీ. సో అది కొద్దిగా వెంకటేష్ గారు ఇద్దరు నటించినప్పుడు నీకు ఎవరిది బాగా చూడాలి అంటే వెంకటేష్ చూడాలనిపించింది. వచ్చిన తర్వాత మారలేదు అవుట్ స్టాండింగ్, కొద్ది సీన్స్ అయితే నాకు అనిపించింది బాసుని తొక్కేస్తున్నాడేమో అని ఫీలింగ్ వచ్చింది. కానీ ఓవరాల్ గా అయితే సినిమా అయితే టేకింగ్, డైరెక్షన్ అన్ని కూడా ఇద్దరు బ్యాలెన్స్ చేయడం ఆశమాష కాదన్న. ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, వెంకటేష్ గారు ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు, కానీ ఇద్దరు కూడా మంచి హ్యాండిల్ చేసి 3R చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇద్దరు హీరోలని సరే హ్యాండిల్ చేయడం సక్సెస్ అని చెప్పొచ్చు.